మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో మరణం లేని మీరు సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో మన శరీరం గురించి కొంత తెలుసుకున్నాం. అలాగే మనకి మొత్తం ఎన్ని శరీరాలు ఉంటాయి అని తెలుసుకున్నాము. ప్రకృతి దేవతల గురించి తెలుసుకున్నాము. పూర్ణాత్మకు మనకు ఎలా కనెక్షన్ ఉంటుంది. సో కంటిన్యూస్గా మనం పూర్ణాత్మకు ఏం పంపిస్తూ ఉంటాము, పూర్ణాత్మ నుంచి ఏం రిసీవ్ చేసుకుంటూ ఉంటాము అన్నది కూడా తెలుసుకున్నాము. సూక్ష్మలోకంలో మనం ఎలా ప్రయాణించవచ్చు, మన శరీరాన్ని వదిలిపెట్టి మనం నిజంగా ప్రయాణం చేయవచ్చా, మరి ఆస్ట్రల్ ట్రావెల్కి ఉండాల్సినవి ఏమిటి, నమ్మకం, భయం లేకుండా ఉండటం. ఈ 2 ముఖ్యంగా ఉంటే ఆస్ట్రల్ ట్రావెల్ ఈజీ అవుతుంది అని మనం తెలుసుకున్నాం. అలా మనం పెట్టుకున్న నమ్మకాలను మనం ఒకసారి పరిశీలించుకోవాలి. సరికాని నమ్మకాలేమన్నా ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. వాటిని కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలనమాట. ఈ భయం అనేది ఆస్ట్రల్ ట్రావెల్‌కి ఒక గొప్ప అడ్డంకి, ఒక బ్రేక్ అని చెప్పవచ్చు. శరీరాన్ని వదిలిపెట్టడం అంటే మరణించడం అనే అపోహను ముందు మనం తొక్కిపడేయాలి. అలాంటి భయాన్ని విడిచిపెట్టేయాలి. కొంతమందికి తాము శరీరాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్తే తిరిగి రాలేమేమో అని, ఒకవేళ తిరిగి వచ్చినా తమకన్నా ముందుగా మరొకడు మన శరీరంలోకి దూరిపోతాడేమోనని చచ్చేంత భయం కలుగుతూ ఉంటుంది. పిచ్చి భయంతో తలుపులు తెరిచి ఉంచితే తప్ప ఇలాంటివి జరగడం అసంభవం అన్నమాట. భయం లేని వాడికి ఏ ఆపద రాదు. శరీరాన్ని వదిలిపెట్టి అనంతమైన దూరాలకు వెళ్ళిపోయినా కూడా మన ఫిజికల్ బాడీకి, ఆస్ట్రల్ బాడీకి మధ్యలో ఉండే ఆ కనెక్షన్ ఏంటది? ఆ సిల్వర్ కార్డ్ మాత్రం తెగిపోదు. సో ఆస్ట్రల్ బాడీ ఫిజికల్ బాడీ నుంచి ఎంత దూరం వెళ్ళిపోయినా అంత దూరం ఇది సాగుతుంది, కానీ కనెక్షన్ మాత్రం కట్ అవ్వదనమాట. మనం భయపడిపోయి ఆహ్వానిస్తే తప్ప మరెవ్వరూ మన శరీరంలోకి దూరి ఆక్రమించుకోనే లేరు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆస్ట్రల్ ట్రావెల్ తరువాత ప్రతిసారి మనం మన శరీరంలోకి తిరిగి వస్తాము. రాత్రి నిద్రపోయిన ప్రతి వ్యక్తి మళ్ళీ పొద్దున్నే నిద్రలేచినట్లుగా అంత సహజంగా మనం తిరిగి వచ్చేస్తాం. మనం భయపడే విషయం నిజానికి ఎప్పుడు జరగదనే విషయం మనందరికీ బాగా తెలుసు. భయం తరువాత ఉన్న మరో అడ్డంకి ఏంటో తెలుసా ఈ ఆస్ట్రల్ ట్రావెల్‌కి? ఆలోచన, రీజనింగ్, తర్కం. సో ఈ రీజనింగ్‌తో చేసే ఆలోచనల వల్లనే ఎక్కువ సమస్య ఎదురవుతుంది. ఆలోచన, హేతువాదం ఈ రెండే ఓ మనిషిని పర్వత శిఖరం మీదకి చేరనీయకుండా అడ్డుపడుతూ ఉంటాయి. ఎక్కుతూ ఉన్నప్పుడు కాలు లేక చేయి పట్టు తప్పి కింద పడితే ప్రాణాలు హరి అంటాయనే రీజనింగ్ మనిషిని కొండ ఎక్కనీయదు. కాబట్టి ఆలోచనని, రీజనింగ్‌ని కూడా నిర్దాక్షిణ్యంగా మనం అణిచివేయాలి. ఈ 2 పదాలు ఆలోచన, రీజనింగ్ చాలా చెడ్డవి కావడం మన దురదృష్టం. ఆలోచన లేదా యోచన ఎప్పుడైనా మనం ఆలోచన అంటే యోచన గురించి ఆలోచించారా అని అడుగుతున్నారు రాంప. ఆలోచన గురించి ఎప్పుడైనా ఆలోచించారా అని అడుగుతున్నారు. ఆలోచన అంటే ఏమిటి? మనం ఎక్కడ ఆలోచిస్తాం? మన ఆలోచనలు తలపై నుంచి వస్తున్నాయా? మన తల వెనక వైపున ఆలోచనలు జరుగుతున్నాయా? లేక భ్రూమధ్యంలో ఆలోచనలు జరుగుతున్నాయా? చెవుల లోపల ఆలోచిస్తున్నామా? కళ్ళు మూసుకుంటే మన ఆలోచనలు ఆగిపోతున్నాయా? లేదా? ఒక్కసారి మనకి మనం ఈ ప్రశ్నలు వేసుకోవాలి. మన మనస్సును మనం ఎక్కడ లగ్నం చేస్తామో, ఎక్కడ కేంద్రీకరిస్తామో అక్కడ మన ఆలోచన జరుగుతూ ఉంటుంది. ఈ చిన్న మౌలికమైన సత్యాన్ని మనం అర్థం చేసుకుంటే చాలు. ఇక మనం మన శరీరాన్ని వదిలి బయటికి వచ్చి ఆస్ట్రల్ బాడీతో ఎక్కడికైనా పిల్లగాలిలా తేలిపోవచ్చు. దీని గురించి ఆలోచించాలి. మళ్ళీ ఈ లాస్ట్ ఎపిసోడ్ వీలైతే
ఒక్కసారి వినాలి. ఆలోచన గురించి ఆలోచించాలి. మనకు రాబోయే కష్టాల గురించి ఆలోచిస్తూ ఉండడం వల్ల, మన ఆలోచనే మనల్ని వెనక్కి ఎలా నెట్టేస్తోందో ఓసారి ఆలోచించాలి. మనం ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, అర్ధరాత్రి వేళ, గాలులు బలంగా ఈలలు వేస్తున్న వేళ, ఇంట్లోకి దొంగలు వచ్చేసారేమోనని మనం అనుకుంటున్న వేళ, కర్టెన్ వెనక దాక్కుని మన మీదకు దూకడానికి సిద్ధపడుతున్న మనిషి గురించి మన ఆలోచనలు సాగుతూ ఉంటే, ఇలాంటి ఆలోచనల వల్లే మనకెక్కువ ప్రమాదం జరుగుతుంది. ఆలోచన గురించి ఇంకా, ఇంకా ఎక్కువ ఆలోచించాలి మనం. మనకు ఓ పన్ను పాడై నొప్పితో బాధపడుతున్నాం అనుకోండి, అయిష్టంగానే డెంటిస్ట్‌ని కలవాల్సి వచ్చిందనుకోండి, ఆయన మన నోటిని పరీక్షించి ఆ పంటిని పెరికి పాడేయాలని అంటూ ఉంటారు. పన్ను పీకితే నొప్పి పుడుతుందని మనకు భయం పట్టుకుంటుంది. డెంటల్ చైర్‌లో బిగబట్టుకొని కూర్చుంటాం. మన నోట్లో ఇంజెక్షన్ ఇవ్వడానికి డెంటిస్ట్ సిరింజ్‌ని మందుతో ఎత్తి పట్టుకునేసరికి మనకు ప్రాణాలు పోయినంత పనైపోతుంది కదా! భయంతో గుటకలు మింగుతున్న మన ముఖం పాలిపోయిందని కూడా గమనించొచ్చు. ఇంజెక్షన్ సూది మన నోట్లో గుచ్చుకుంటే, సూది నెమ్మదిగా మనలోకి జొరబడుతూ ఉంటే, నొప్పితో బాబోయ్! ఇక ఆ తర్వాత మన నోట్లోకి వెళ్తున్న పట్టకారవు, ఇలా బలంగా లాగబడ్డ పన్ను, నెత్తురుతో పాటు మన నోట్లో నుంచి వెలుపలికి రావడం మనం చూస్తూనే ఉంటాంగా. ఆ షాక్ నుంచి తట్టుకొని ఉండగలమా అని ఆలోచిస్తున్నారు కదా! బహుశా స్పృహ తప్పి పడిపోతామేమో అని కూడా అనుకుంటూ ఉండవచ్చు కొందరు. ఈ విధంగా మనం మన భయాన్ని పోషిస్తూ, మన పొంటి నొప్పిని ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఉంటాం. మన ఆలోచనా శక్తి మొత్తం ఆ పిప్పి పన్ను మొదట్లో కేంద్రీకరింపబడి బాధను ఎక్కువగా చేస్తూ ఉంటుంది. మన మొత్తం శక్తి అంతా ఆ నొప్పిని ఎక్కువ చేయడానికి ఉపకరిస్తూ ఉంటుంది. సరే, ఇప్పుడు తాపీగా ఆలోచిస్తే, మన ఆలోచన ఎక్కడుంది? తలలోనా? మనకెలా తెలుసు? మన తలలో ఆలోచన ఉన్నట్టు మనం గ్రహించగలుగుతున్నామా? ఎక్కడ మన మనసు కేంద్రీకృతమవుతుందో అక్కడే ఆలోచన ఉంటుంది కదా! సో, మనం మన గురించి ఆలోచిస్తూ, ఆలోచనలు మనలోనే ఉన్నాయని ఆలోచించడం వల్ల, ఆ ఆలోచనలు మన లోపలే ఉన్నట్టు మనకనిపిస్తుంది. ఆలోచనని మనం ఎక్కడ ఉంచాలని కోరుకుంటామో, ఆ ఆలోచన ఆ చోటులోనే ఉంటుంది. మన ఆలోచన ఎక్కడికి వెళ్ళాలని మనం కోరుకుంటామో, ఆ ఆలోచన ఆ చోటికే ఖచ్చితంగా వెళ్ళి తీరుతుంది. ఎక్కడ మనం మన మనసుని కేంద్రీకరిస్తామో, అక్కడే ఆలోచన ఉంది అనే ఈ మాట గురించి మనం మళ్ళీ పరిశీలిద్దాం. ప్రచండంగా యుద్ధం జరుగుతున్నప్పుడు కొందరికి తూటాలు శరీరంలోనికి దిగబడినా, కత్తులు శరీరాల్లో దిగబడినా నొప్పులు తెలియవు. కొంత సమయం జరిగే వరకు వాళ్ళకి గాయాలైన సంగతే వాళ్ళకి తెలియదు. తమకు తగిలిన దెబ్బల గురించి ఆలోచించడానికి వాళ్లకు సమయం దొరికినప్పుడే వాళ్ళకి నొప్పి గుర్తొచ్చి ఒక్కసారిగా ఆ షాక్‌తో స్పృహ కూడా తప్పి పడిపోతూ ఉంటారు. మన ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆలోచన, రీజనింగ్, భయం ఈ 3 పెద్ద బ్రేకుల్లాగా పనిచేస్తాయన్నమాట. సో, మన శరీరం అనే యంత్రాన్ని ఈ 3 మెల్లగా నడపడం ప్రారంభించి, వేగాన్ని బాగా తగ్గించేసి, పూర్ణాత్మ నుంచి వస్తున్న ఆ సిగ్నల్స్‌ని, ఆ ఆజ్ఞల్ని వక్రీభవింపచేసి అమలు చేస్తూ ఉంటాయి. ఏ 3? డేంజర్, ఆలోచన, రీజనింగ్, భయము. సో, మానవుడు తాను మూర్ఖంగా ఏర్పరచుకున్న భయాలు, హద్దులు ఈ 2 లేకుండా ఉన్నట్లయితే అతడు మానసికంగాను, శారీరకంగాను కూడా ఓ సూపర్ మ్యాన్‌గా తయారవ్వగలడు కదా! ఒక్కసారి ఆలోచించండి దీని గురించి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చీపురు పుల్ల లాంటి మరి స్వతహాగా పిరికితనం ఉన్న ఓ వ్యక్తి రోడ్డు పక్కనే ఉన్న కాలిబాటలో నడుస్తూ పరాకుగా రోడ్డు మీదకొచ్చేసాడనుకుందాం. ఆ రోడ్డు మీద వాహనాలు భారీగా వేగంగా పరుగులు పెడుతూ ఉన్నాయి. ఏ వ్యాపారం గురించో అతను ఆలోచిస్తూ ఉండవచ్చు. లేదా తను సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్ళేసరికి తన భార్య ఏ మూడ్‌లో ఉంటుందోనని బహుశా అతడు ఆలోచిస్తూ ఉండవచ్చు. లేదా
పీకు తినే అప్పుల వాళ్ళ గురించి అతను ఆలోచిస్తూ ఉండవచ్చు. ఇంతలో ఉన్నట్టుండి ఓ హారన్ మోత చెవులు తూట్లు పడేలా వినిపించిందనుకోండి అతనికి. ఇక ఆ మనిషి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వస్తూనే ఏ ఆలోచన లేని స్థితిలో ఒక్క ఉదుటున లంఘించి ఒడ్డున పడతాడు. బహుశా అలా గెంతడం సామాన్యులకే కాదు, బాగా ప్రాక్టీస్ ఉన్న, కండలు తిరిగి ఉన్న అథ్లెటిస్ట్‌లకి కూడా సాధ్యపడకపోవచ్చు. హారన్ వినిపించిన తక్షణం ఆ వ్యక్తి ఆలోచన, రీజనింగ్ మొదలుపెట్టాడని మనం ఓసారి అనుకుందాం. ఇక అతని ఆలోచనలు గట్టెక్కడం ఖాయం గదా! ఈ విషయంలో అనుమానం ఏమీ అక్కర్లేదు. అయితే అక్కడ అతనేం చేశాడు? ఏమీ ఆలోచించకుండా ఇమ్మీడియేట్‌గా గట్టిగా ఒక్క జంప్ చేశాడంతే. ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అతని మనసులో ఆ సమయానికి ఏ ఆలోచన రాకుండా స్తంభించి ఉంది. అవునా? కనుకనే పూర్ణాత్మ, సర్వజ్ఞత్వం ఉన్న పూర్ణాత్మ అతడి వెన్నంటి కాపాడుతూ ఉంటూ అతడి కాలి కండరాలలోకి కొన్ని రసాయనిక పదార్థాలను, ఫర్ ఎగ్జాంపుల్ అడ్రెనాలిన్ వంటి పదార్థాలను వేగంగా పంపించి, సందేశాన్ని పంపించి, తద్వారా మామూలు ఆలోచనలతో సాధించలేని అసాధ్యపు జంప్‌ను ఆ చేతనావస్థలో ఉన్న అతడిలో కలిగింపచేయగలిగిందని మనం గ్రహించాలి. సో, ఆలోచనారహిత స్థితిని మనం పొందాలి అని చెప్పుకుంటూ ఉంటాం కదా! ఎందుకో అర్థమైందా? ఆ ఆలోచనారహిత స్థితిలో ఆ పూర్ణాత్మ ఇచ్చే సిగ్నల్స్‌ని మనం చక్కగా రిసీవ్ చేసుకోగలం. ఒకవేళ మనం ఆలోచనలతో నిండిపోయి ఉంటే, ఆలోచన, రీజనింగ్, భయము ఈ 3 ఆ పూర్ణాత్మ ఇచ్చే సిగ్నల్స్ అన్నిటినీ వక్రీభవింపచేసి అమలు చేస్తాయి. మనకు ఈ ఆలోచన, రీజనింగ్, భయం అనేవి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఎంత పెద్ద బ్రేకుల్లాంటివి అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.